యాంత్రిక జీవితంలో భక్తి అనేది ఒక మార్పు అని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అన్నారు. కీసరగుట్టలో ఆయన పరమశివుణ్ణి దర్శించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. ఈ రోజు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు దర్శనం చేసుకున్నారు. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా పర్వదినాన ఈరోజు కీసర చాలా ప్రాముఖ్యత పుణ్యక్షేత్రము. శైవ క్షేత్రాల్లో తెలంగాణలో చాలా ప్రాధాన్యత సంచుకుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా రావడం నాకు అలవాటు. గట్కేశ్వర వాసిగా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఉన్నది. తప్పకుండా ఈ పండుగకున్న విశిష్టత ఈ యొక్క శివరాత్రి సందర్భంగా కూడా భక్తి భావన ప్రజల్లో పెరుగుతుంది. ఇది యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డటువంటి మనుషులకు ఈరోజు భక్తి మార్గమే శరణ్యంగా భావిస్తున్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ప్రయాగరాజ్లో కోట్లాది మంది ప్రజలు కుంభమేళలో మహాకుంభమేళలో పవిత్ర స్నానాలు ఏ రకంగా చేసుకొని తమ కోరికలను ఏ రకంగా తీర్చుకుంటున్నారో భక్తి మార్గం. ఈ సనాతన ధర్మం ఇవాళ వేలాది సంవత్సరాల కింద ఏర్పడిన ఈ ధర్మాన్ని ఇది ఎక్కువ విమర్శలు చేస్తూ దీని సనాతన ధర్మం పట్ల విద్వేషం చెప్తున్న వారికి కనువిప్పు కావాలా. భక్తులు ఉండేటువంటి విశ్వాసాన్ని ఎవరు కూడా సడలింప చేయలేరు. అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కీసరగుట్టను దర్శనం చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చినప్పుడు? దినదినం అభివృద్ధి చెందుతున్నది. కీసర ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతూ ఉన్నది. తెలంగాణలో ఒక గొప్ప శైవ క్షేత్రంగా మారింది. ప్రజల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది. చివరికి మరి మనిషికి సాధించేది ఈ భక్తి ఆధ్యాత్మిక చింతన వల్లనే తమ కోరికలు నెరవేర్చడం అనేది ఇది సాధ్యం అనేది తెలుసుకుంటా ఉంది. సనాతన ధర్మంపై కొందరు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అలాంటి వారు కూడా కనువిప్పు కావాలా. కోట్లాది మంది ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రయాగరాజ్లో 60 కోట్ల పైగా పుణ్య స్నానాలు గావించారంటే ప్రజల్లో ఉన్న విశ్వాసం, ఆ భక్తి భావన ఎవరు కూడా తుంచలేరు. కేవలం రాజకీయాల కోసమో ఈ రకంగా సనాతన ధర్మం మోదీ గారి మీద మీకు కోపం ఉంటే, రాజకీయంగా బీజేపీ మీద కోపం ఉంటే ఆ విమర్శించండి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సనాతన ధర్మాన్ని విమర్శిస్తామంటే, సనాతన ధర్మాన్ని కించపరుస్తామంటే ఖచ్చితంగా వారు అనుభవిస్తారు. ఇదే చూసుకోవచ్చు. తన చిత్తంపల్లి నుంచి కూడా ఏదైతే మిత్రులతో కలిసి కీసర రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా సనాతన ధర్మం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.